శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మరణ దెబ్బ తగలబోతుంది. నవంబర్ 15వ తేదీ 5 గంటల నుంచి కూడా మీ జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయి. దండం పెట్టి మరీ చెప్తున్నాము, వీడియో పూర్తిగా చూడండి. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు. మిమ్మల్ని మరణ దెబ్బ కొట్టబోతున్నారు వీరు. అన్నింటా కూడా వీరి చెయ్యి పై చెయ్యి కాబోతుంది. ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే అంటున్నారు జ్యోతిష్కులు. కావున ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే మీరు ఎవరి వల్ల మరణ దెబ్బ తినబోతున్నారు, ఎవరి వల్ల నష్టపోతారు, వారు మీ మిత్రులే. ఆలస్యం చేయకుండా వీడియో చూడండి. మీ ముందు నటించే వ్యక్తులను గుర్తించండి. అటువంటి వ్యక్తులను ఇప్పటి నుంచైనా సరే దూరంగా ఉంచండి. ఈ యొక్క నవంబర్ మాసంలో 15వ తేదీ 5 గంటల నుండి మీ జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. వీరి వలన మోసానికి గురి అవుతారు. ఆలస్యం చేస్తే రోడ్డున పడే అవకాశం కూడా ఉంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. వారి వల్ల మీరు అన్ని రకాలుగా నష్టపోతారు. ఆర్థిక పరంగా వడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయం నుండి మీకు ఏలిన నాటి శని ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది. కొంతమంది వ్యక్తులకు అందువల్లే ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే సమయంలో అప్పుల బాధ మరింత వేధిస్తుంది. వర్తక వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేరు. డబ్బు కూడా నష్టపోతారు. పైగా మిత్రుల కారణంగా బిజినెస్ లో లాస్ వస్తుంది. అన్నింటా నష్టపోతారు. ఎవరో మాటలు విని వ్యాపారంలో డేర్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారు అంటే గనక నష్టము, కష్టము, బాధలు అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తో బాధపడతారు. కాబట్టి ఏ పని చేయాలి అన్నా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం 15వ తేదీ నుండి శని ప్రభావం అధికం కాబోతుంది. అంత మంచిగా ఉండదు. స్నేహితులకు దూరంగా ఉండండి. కాస్త విషయాన్ని మనసులో పెట్టుకొని గుర్తుంచుకోండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి. కాదని పెడితే నష్టాలు తప్పవో. ప్రాబ్లమ్స్ తో చనిపోదాం అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. మరణగండం ఈ విధంగా పొంచి ఉన్నది. కానీ చెడు వెనుక మంచి జరిగినట్లు ఫ్యామిలీ యొక్క అండదండలు ఉంటాయి. ఆ యొక్క దెబ్బ నుంచి బయటపడతారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటపడతారు. సమస్యలు పెద్దగా సమస్యలుగా అనిపించవు. ఫ్యామిలీ మెంబర్స్ మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ లైఫ్ బాగుంటుంది ఆ తర్వాత. ఇకపోతే ఈ రాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్ట నష్టాల నుండి బయటపడి ఉన్నతవంతమైన ఫలితాలు పొందుకోవడానికి రానున్న ఇటువంటి పరిస్థితుల నుండి మీకు మీరుగా బయటపడాలి అంటే గనక జాతక రీత్యా దుష్ప్రభావాలు తొలగించుకోవడానికి శని భగవానుని యొక్క అననుకూల ఫలితాల నుండి బయటపడడానికి ఈ రాశి జాతకులు లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు చెప్పే ఈ జ్యోతిష పరిహారాలు పాటిస్తే గనక అంతా మంచిగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఇక ఇప్పటి నుంచి కూడా అంటే నవంబర్ 15వ తేదీ 5 గంటల తర్వాత నుండి కూడా మీ జీవితంలో కలగబోతున్న ఈ యొక్క ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు ఇప్పటి నుంచి సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకాన్ని చదవండి. ప్రయోజనం ఉంటుంది. శని మహాత్ముని ఆలయంలో నువ్వులను దానం చేయండి. అసౌకర్యంగా ఏదైనా అనారోగ్యంగా ఉంటే ప్రతిరోజు ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి. అంతా మంచి జరుగుతుంది. సోమవారం శివుణ్ణి ఆరాధించండి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్త సూత్రాన్ని పఠించండి. చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అనేక రకాల ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి. ఇలా చేస్తే క్రమం తప్పకుండా ప్రాబ్లమ్స్ నుండి ఖచ్చితంగా బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.